హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐబొమ్మ రవి ఎక్కడ చూడండి హాట్ టాపిక్ అదే. అతను ఏం చేశాడు? తప్పు చేశాడు. కానీ ఒక సైడ్ తప్పు కరెక్టే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతా అంత మధ్యతరగతి కుటుంబాలకి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి సినిమాలు చూపించడం తప్ప పిల్లలు అడుగుతారు ఆ సినిమాకి పోవాలని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత గమ్మున ఉంటారు. ఆ పాప్కార్న్ అని చెప్పి, కూల్ డ్రింక్ అని, టికెట్ రేటు, ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ తగ్గించాడండి. ఏ హీరో కానీ, హీరోయిన్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, నాయకులు కానీ ఎవరు చేయలేదు. సర్వీసెస్ అంటారు కానీ ఉచిత సర్వీసెస్ అంటారు. ఎవరు ఏం ఉచితంగా చేయను మాత్రం చేయలేదు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏమి సర్వీసెస్ అనేవి ఫ్రీ అనేది లేదండి. పైగా ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళంతా వాళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళకి ప్రజలపైన భారం వేస్తూనే ఉన్నారు, వేస్తారు కూడా. ఇంకా ఇవేమి తప్పు పట్టపాకండి. అడ్వర్టైజ్మెంట్స్లో విషయాన్ని వెలుగెక్కే మ్యాగీలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఇంకా గుట్కా లాంటివి వగైరా అన్నీ యాడ్స్ ఇస్తుంటారండి. వాళ్ళపైన అభిమానంతో మన ప్రజలు మోసపోతున్నారు. అవునంటారా కాదంటారా? ఎక్కడండి? ఏ ఒక్క దీంట్లో చూడండి ఫిలిం ఇండస్ట్రీ అధఃపతాలానికి ఏమైనా వెళ్ళిపోయిందా? నన్ను అడిగితే నేను అడుగుతున్నానండి. అధఃపతాలానికి వెళ్ళలేదు. వాళ్ళ గ్రాఫ్స్ అంటే 70s నుంచి 60s నుంచి ఉండే హీరోలు వాళ్ళ గ్రాఫ్స్ పెరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ రెమ్యూనరేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి. సొంత ఇల్లు అంటూ ఉన్నాయి. ఉన్న వాటిని డెమాలిష్ చేసి రీమోడలింగ్ చేసుకుంటూనే ఉన్నారు. గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అమాంతం మాల్స్ అంటారా, ఈ సినిమా థియేటర్స్ అంటారా, డెమాలిష్ చేసి కొత్తగా రీమోడలింగ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇవేం లాస్లో ఉండబట్టా? కష్టం చేసే కూలి కూడా సాయంత్రం వచ్చి సినిమా చూడాలనుకుంటారు. ఒకప్పుడు వచ్చి చూసేవాళ్ళు అంత తక్కువ రేటు కాబట్టి ఇప్పుడు ఎవరండి చూస్తున్నారు? అంత కష్టం వాళ్ళకి, వాళ్ళు చేసిన కష్టం శ్రమ అంతా మర్చిపోయేది ఒక సినిమాతో మర్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఉందా అండి పరిస్థితి? లేదు. కానీ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. మనుషులు 3 రకాలు కేటగిరీస్గా నేను అనుకుంటున్నాను. ఒకరు వచ్చి తను బాగుపడుతూ ఇతరులను బాగుపరచడం. రెండవది వచ్చి తను బాగుపడాలే తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏమైపోయినా పర్వాలేదని చెప్పని. మూడవ కేటగిరీ ఏంటంటే తను బాగుపడకూడదు, ఇతరులు బాగుపడకూడదు అనేది. అప్పుడు ఈ ఐబొమ్మ రవి అనే అతను ఏ కేటగిరీ కింద వస్తాడు చూడండి ఒకసారి. అతను చేసింది మంచిగా చెడ, బట్ అతను సపోర్టు ఎవ్వరూ లేదు, అతను ఒక్కడే చేశాడనేది మాత్రం తప్పు. దీని వెనక ఎంతోమంది ఉన్నారు, బడా వాళ్ళే ఉన్నారు, పర్సన్సే ఉన్నారు, బిగ్ షాట్సే ఉన్నారు. బట్ వాళ్ళని బయటికి రానివ్వకుండా ఇది ఏదో జరుగుతుంది. దాన్ని కనిపెట్టండి. అంతేగాని ఏమంటారు ఎలుకని ఇది చేశారన్నట్టుగా ఇతని పైన భారం మోపడం మాత్రం న్యాయం లేదు. సో అటుపక్క కూడా చూడాలి. ఒక్కడే మాత్రం చేయలేదు. బట్ ప్రజల గుండెల్లో ఇంత స్థాయిగా ఇంత మద్దతు రావడం ఇదే మొదటిసారి నాకు తెలిసి. యాజ్ ఎ సినిమాస్లో లాగా ఠాగూర్ అని చెప్పని ప్రజల్ని మోసం చేయడం, హీరోకి అన్యాయం జరగడము, వాళ్ళ అంతమొందించడం, పిల్లల్ని అంతమొందించే దీంట్లో ప్రజల నుంచి ఎంత సపోర్ట్ వస్తుందో అట్లా ఈ రవికి అంత మద్దతు వచ్చింది. అతను చేసిన పని ఒక సైడ్ తప్పైనా మిగతా అన్ని కోణాల్లో చూస్తే అతను చేసింది ఎంతో కొంత మంచి